హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. సో అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా ఇంకా ఇలాంటి మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్స్ తోటి కుట్టిన ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ గురించి అయితే నేను ముందు వీడియోస్లో చాలా చెప్పిన. అండ్ ఇలాంటి ఇంకా వేరే వేరే స్కర్ట్స్ కూడా కుట్టినాను నేను, వేరే కలర్స్లో బ్లాక్, రెడ్ అలాంటివి. సో అవి కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు కావాలనుకుంటే నచ్చితే. అండ్ దీన్ని అయితే నేను ఇంతకుముందు కుట్టినవి అయితే కింద ఇట్లా క్యాన్ లేస్ యూజ్ చేయకుండా కుట్టిన, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇప్పుడైతే వీళ్ళు ఇట్లా కస్టమైజ్ చేయించుకున్నారు కింద క్యాన్ లేస్ వేసి మరి. అండ్ 10 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మొత్తం 10 మీటర్స్ కూడా నేను కుట్టేసిన స్కర్ట్. అండ్ లోపల మనకి 3 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ దీని లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. అసలు చాలా చాలా ఫ్లేవర్ వచ్చింది, చూస్తున్నారు కదా. లోపల సాటిన్ కూడా మొత్తం నేను కొంచెం పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టిన అనమాట, అంబ్రెల్లా కట్లో వేయలేదు. సో దానివల్ల మనకి ఎక్కువ ఫ్లేవర్ కనిపిస్తుంది. అండ్ లోపల సాటిన్ మొత్తం ఇట్లా క్లియర్గా కనిపించకుండా అట్లా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. అండ్ పైన నేను ఎప్పుడు హిప్ బెల్ట్ అయితే జస్ట్ 1.5 or 1 ఇంచ్ అంతే పెట్టుకోవాలి, 2 ఇంచ్. సో 2 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టుకుంటే మాత్రం అసలు సరిగ్గా నీట్గా కనిపించదు అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. అండ్ బ్లూ వైట్ అంటే అసలు చాలా బాగుంటుంది కదా. సో కాంబినేషన్ వాళ్ళైతే ఇట్లా కట్ వర్క్లో బ్లౌజ్ తీసుకొచ్చిర్రు, బ్లౌజ్ పీసు మొత్తం నెట్ పైన చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. అసలు చాలా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. 1.5 మీటర్ తీసుకొచ్చిర్రు. సో ఫుల్ హ్యాండ్స్ వేపిద్దాం అనేసి కట్ వర్క్ నేను మొత్తం హ్యాండ్స్ దగ్గర ఫుల్ హ్యాండ్స్ వేసిన, మనకి చూడి హ్యాండ్స్ వరకు వస్తుంది అన్నమాట. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా నేను ఇట్లా ఫ్యాబ్రిక్ కట్ వర్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో మనకి బార్డర్ వస్తుంది కదా, దాన్ని కట్టేసి మరీ హ్యాండ్స్ దగ్గర వేసిన. ఎందుకంటే మనం ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు క్రాస్ కటింగ్లో వేస్తాం కదా కొంచెం, సో అందుకని మనకు బార్డర్ రాదన్నమాట. కట్టేసి మళ్ళీ జాయింట్ చేసిన. అండ్ కింది సైడ్ కూడా మనకు ఫ్రంట్ బ్యాక్ రెండిటికి ఇట్లా కట్ వర్క్ వచ్చేలాగా డిజైన్ చేసిన. అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ వస్తుంది, చాలా నీట్ వస్తుంది ఫినిషింగ్ అయితే. అండ్ సేమ్ బ్యాక్ కూడా అంతే, హై నెక్, బ్యాక్ ఓపెన్ ఉంటుంది దీనికి. అండ్ ఈ ఫ్యాబ్రిక్లోకి నెట్ ఫ్యాబ్రిక్లోకి ఇప్పుడు వైట్ నేను చూపిస్తున్నాను కదా, సో దీంట్లో కూడా షైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చిర్రు వాళ్ళు, షైనింగ్ క్లాత్ వైట్ కలర్దే సేమ్. అండ్ ఇందులో కొంచెం ఫ్యాబ్రిక్ కూడా మిగిలింది రెండిట్లలో, సో నేను దాన్ని యూజ్ చేసి ఇంకొక డ్రెస్ కూడా కుట్టిన. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరికన్నా ఎలాంటి కస్టమైజేషన్ ఎట్లా కుట్టించుకోవాలనుకున్నా సరే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి నేను ఇట్లా స్టిచ్ చేసిన. అస్సలు ఎంత క్యూట్ వచ్చిందంటే ఈ ఫ్రాకు. నేను ఇప్పుడు స్కర్ట్ చూపించిన కదా పెద్దది, సో దానికి ఎంతైతే నేను ఫ్లేర్ యూజ్ చేసినో సేమ్ దీనికి ఇంత చిన్న ఫ్రాక్కి కూడా సేమ్ ఫ్లేరు. కాకపోతే ప్లీట్స్ చూస్తున్నారు కదా, అసలు 1/2 ఇంచ్లో 2-3 ప్లీట్స్ అట్లా వస్తాయన్నమాట. అంత దగ్గర దగ్గర ప్లీట్స్ వేసి కుట్టిన. ఇందులో అయితే లోపల లైనింగ్ ఉందని కూడా తెలీదు, అంటే అంత ఫ్లేర్ ఉంది. ఇది 3 లేయర్స్ వేసిన దీనికి మొత్తం నెట్ తోటే, మొత్తం 10 మీటర్స్ మొత్తం యూజ్ చేసేసిన. అండ్ ఇలాంటి హ్యాండ్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా, సో ఆ హ్యాండ్స్ వేసిన. అండ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది దీనికి, స్వేర్ నెక్ లాగా కనిపిస్తుంది అనమాట, ఫ్రంట్ బ్యాక్ సేమ్. అండ్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేసేయండి, అట్లనే ఇన్స్టాలో ఫాలో కూడా అవ్వండి. అండ్ తెలుసు కదా, లింక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి నాకు. అండ్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను, ఏవి తీసుకున్నా సరే ఒకసారి వెళ్ళి చూడండి. అంతే, వీడియో బాయ్ బాయ్.